ఒక సంఘమైన, ఒక కుటుంబమైన, ఒక పనిబాటు స్థలమైన, లేక ఎటువంటి స్థలాలు, ఎటువంటి ఒక సంబంధ కోరికలు ఏదైనా కూడా ఒక విషయం ఏంటంటే ఒక సహోదర ప్రేమ సమస్తాన్ని కడుతుంది. అందుకే వాక్యం చదివిస్తుంది, సహోదరులు ఏకంగా ఉండటం ఎంత మేలు, ఎంతో మనోహరం. కాబట్టి సహోదర ప్రేమ అంటే ఒకరినొకరు ప్రేమించుకున్న అనుభవం. ఇప్పుడు మన సంఘంలో కూడా మనం ఇద్దరిని ఎలా ప్రేమిస్తున్నాం ఒకసారి మనము ఆలోచించాలి. పొరుగు వాడిని ప్రేమించేది. 10 ఆజ్ఞలు మోషే చేత ఇచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఆ 10 ఆజ్ఞల కన్నా శ్రేష్టమైనది మరి ముఖ్యమైనది 2 ఆజ్ఞలు ఉన్నాయని చెప్పి తన శిష్యులు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డారు. అయ్యా 10 ఆజ్ఞలు మోషే ఇచ్చింది, నువ్వెంత 2 ఏంటంటే దాంట్లో శ్రేష్టంగా చెప్పు, నిన్ను పొరుగువాణ్ణి ప్రేమించు. పొరుగువాణ్ణి ప్రేమించే ఒక తత్వం మనకు కావాలి. పొరుగువాణ్ణి ప్రేమించే ఒక మనసు మనకి కావాలి. ఎందుకంటే నేను గత అభ్యసం కూడా దేవుని బట్టి మేము వాక్యం చెప్పాను. ఏం వాక్యం చెప్పండి? ఏది విత్తుతామో దాన్నే కోస్తాం. ఆ మాట ప్రకారం ఈ దినం మనం చూసుకుంటే సహోదర ప్రేమ మనం ఇతరులని ఎలాగా ప్రేమిస్తామో అటు రీతిగా నిన్ను కాదు, నన్ను కాదు, దేవుడు మనల్ని ప్రేమిస్తా. ఒకవేళ ఇతరులను నువ్వు కించపరుస్తా, ఇతరులను బాధపడతా, ఇతరులను అవమానపరుస్తా, ఇతరులను ఎట్టైనా వాళ్ళు కృంగదీయాలా, వాళ్ళ పైకి రానికూడదు, వాళ్ళ దగ్గర వాళ్ళ పైన కొన్ని మాటలు చెప్పి వాళ్ళని చెడ్డ చేయాలని అనుకుంటే దేవుడు కూడా మన దృష్టిలో అలాగనే చేస్తాడు. వాళ్ళు మనుషులకు చేసి ఆ మనిషి ఈరోజు దుఃఖపడొచ్చు, బాగైపోతారు. కానీ దేవుడు మన పట్ల అలాంటి కార్యాలు చేస్తే మనం ఎప్పుడు కూడా దాంట్లో వచ్చి బయటికి రాలేదు. కాబట్టి నాటికి అభివృద్ధి చెందుతున్న సంఘం అనగా ఈ రోమా సంఘం, ఆ రీతిగా మన సంఘం కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళేం చేయాలా, ఒకరినొక సహోదర ప్రేమ అంటున్నాడు.